హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శుభా వరల్డ్. శ్రావణ మాసంలో శ్రీకాళహస్తి టెంపుల్ వెళ్ళాలని చాలాసార్లు ప్లాన్ చేసాం, కానీ కుదరలేదు. ఫైనల్లీ లాస్ట్ సండే శ్రీకాళహస్తి టెంపుల్ వెళ్ళామండి. టెంపుల్కి చాలాసార్లు వెళ్ళాం, కానీ హిల్ వ్యూ పాయింట్ మాత్రం నేను చూడలేదు. లాస్ట్ టైం దర్శనం త్వరగా అవ్వడం వల్ల హిల్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. చాలా సూపర్బ్గా ఉన్నింది. వీడియో లాస్ట్లో హిల్ వ్యూ పాయింట్ మొత్తం చూపించాను, ఎండ్ వరకు చూడండి. మేము టెంపుల్కి వెళ్ళిన రోజు చాలా క్లౌడీగా ఉన్నింది. టెంపుల్లోకి వెళ్ళడం ఆలస్యం, మాకు చాలా త్వరగా దర్శనం అయిపోయింది. దర్శనం త్వరగా అవ్వడం వల్ల కాసేపు టెంపుల్లో కూర్చొని ప్రసాదం తిని కొన్ని టాయ్స్, బ్యాంగిల్స్ కొనుక్కొని హిల్ వ్యూ పాయింట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఈ టాయ్స్, బ్యాంగిల్స్ అమ్మే షాప్స్ నుండి స్ట్రైట్గా హిల్ వ్యూ పాయింట్కి స్టైర్స్ ఉంటాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. దారి పొడవునా ఉప్పు కారం వేసి పచ్చి మామిడికాయ ముక్కలు, చల్లని మజ్జిగ, పప్పాయి ముక్కలు, అలాంటి చిన్న చిన్న చిరుతిండ్లన్నీ దొరుకుతాయి. మెట్లు ఎక్కుతూ కిందకు చూస్తే టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. దారి పొడుగునా ఇలా నాగప్రతిష్టలు, శివలింగాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. మేమైతే అలసిపోయి కాసేపు కూర్చున్నాము. ఇలా రాళ్ళని ఒక దానిపై ఒకటి పేర్చడం ఎందుకని చెప్పేసి ఒకరిని అడిగాను. మనం కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పారు. సరే అని నేను కూడా అలానే పెట్టాను. ఫైనల్లీ పైకి వచ్చేసాం. పైకి వెళ్ళగానే భక్త కన్నప్ప టెంపుల్ వస్తుంది. ఆ తర్వాత శివుడి, పార్వతి విగ్రహాలు పెద్దగా కట్టి ఉంటారండి. చాలా బాగుంటుంది చూస్తుంటే. ఆ విగ్రహాలను చూస్తే మనం పైకి ఎక్కిన శ్రమంతా పోయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది వ్యూ మొత్తం. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యాం. టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ పింగాణి పాట్స్ ఉన్నాయి. మీకు బార్గెనింగ్ స్కిల్స్ బాగుంటే చాలా చీప్గా దొరుకుతాయి కూడా. నేనైతే 2 పాట్స్ తీసుకున్నాను. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.